అందరు తీయండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 11వ వచనమును చదువుదా అమ్మా. 57:11 చదవండి. ఎవనికి జడిసి భయపడినందున నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందునే కదా నీవు నాకు భయపడుటలేదు. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందునే కదా నీవు నాకు భయపడుటలేదు అని ఈ పూట పరిశుద్ధాత్ముడు ప్రేమతో హెచ్చరిక మనకు చేస్తున్నాడు. శ్రద్ధగా మనం విని జాగ్రత్త పడితే మనకెంతో మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సాధారణంగా మనుషుల యొక్క నైజం ఏంటంటే లోక సంబంధమైన విషయాలకు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. శరీర సంబంధమైనటువంటి విషయాలకు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వ్యాధులకు కానీ లేదా కష్టాలకు కానీ సమస్యలకు కానీ అనారోగ్యానికి కానీ మరణమునకు మరి ఎక్కువగా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు చివరి క్షణములో చనిపోతాను అన్నటువంటి వ్యక్తి కూడా మరణము సహితం భయపడుతూ ఉన్నారు. అయితే దేవునికి భయపడువారు ఎంతమంది? అందులో ఈవెన్ ప్రభువుని నమ్మిన వారైనా భయపడుతున్నారా? భయపడుట లేదు కాబట్టే మానవుడు భయపడుట లేదు కాబట్టే ఆనాడే అనగా 2026 సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా ప్రవచించాడు. లోకానికి, లోకములో ఉన్న శరీర సంబంధానికి, లేక మనుషులకు వెంటాడుతున్న సమస్యలకి, రోగాలకు, కష్టాలకు, కరువులకు, మరణానికి భయపడినంతగా మనుషులు భయపడుతున్నారా? ఒక్కసారి నీకు నీవు ఆలోచించు. నీ చుట్టూన్న లేదా నీకు తెలిసిన లేదా మనతో ఉన్నవారైనా అలా ఉన్నట్లు వాటికి భయపడినంతగా
దేవునికి కొంచెమైనా భయపడు వారు ఉన్నారా? నిజంగా ఉంటే చాలా సంతోషం. మరి ఎవరు లేరు కాబట్టి నేను కూడా అందులో ఒకదానిని అనుకుంటే మనం దేవుని నమ్ముకొని దేవుని వెంబడిస్తూ కూడా ప్రయోజనం లేదన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే చాలా ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన ఓ మాట చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఈ స్థితి ఉంది, ఈ పరిస్థితి ఉంది. తాను ఎంత దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త, పరలోక సువార్త, తండ్రి సువార్త ప్రకటిస్తూ ఉన్నను విచ్చలవిడిగా భయము భక్తి లేకుండా తిరుగుతున్నటువంటి వారు ఉన్నారు, చుట్టూన్నారు, వెంబడించేవారు ఉన్నారు. వీటి అన్నిటిని చూసే తెలిసిన వాడే ఆయన మరొక మాట భక్తకోటికి, అంటే ఇలాగా లోక సంబంధముగా భయపడే వారిని చూసి, లేదా శరీర సంబంధముగా భయపడే వారిని చూసి, లేదా కరువులకు, కష్టాలకు, నష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, ఇరుకులకు, సమస్యలకు, అనారోగ్యమునకు, మరణమునకు భయపడుతున్నటువంటి వారిని చూసి ఆయన చెప్పిన ఓ మంచి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో చూడండి, లూకా శుభవార్త 4వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయం 4-5 వచనాలు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. నా స్నేహితులైనా మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. కాగు ఏమంటున్నాడు? దేహమును చంపిన తర్వాత మరి ఏమి చేయలేని వారికి భయపడకుడి. అంటే నేను అంటాను, ఈ కష్టాలు, నష్టాలు, కరువులు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఈవెన్ అనారోగ్యమును గూర్చిన మరణ భయం మరణించేంత వరకు ఉంటాయి. కష్టాలు ఉండవాండి మనుషులకు? ఉంటాయి, ఇవన్నీ కామన్గా ఉంటాయి. అయితే మరణిస్తే అనగా దేహము చంపిన అని రాయబడింది. దేహము చంపిన తరువాత అంటే మరణించిన తరువాత, అంటే మనం చనిపోయిన తరువాత వారికి భయపడుతున్న ప్రజానీకానికి, అంటే మరణం దేహం ఉన్నంత వరకే వింటాయి, వాటికే భయపడుతున్నావే అని చెప్తున్నాడు. అని చెబుతూ తర్వాత దేహము చంపిన వారి ఎవరికిని మీరు భయపడుతున్నారో, లేదా ఎవరికి భయపడుతున్నారో మీకు తెలియజేయదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట.
మీరు ఎవరికి భయపడుచున్నారు? దేహమును చంపిన వారికి భయపడుతున్నారా? దేహములో నీకు వచ్చే శ్రమలకు భయపడుతున్నారా? లేదా ఈ లోక సంబంధంగా దేహములో ఉన్న నీకు అనారోగ్యం వచ్చినందుకు భయపడుతున్నావా? దేహ సంబంధమైన సమస్యలకు భయపడుతున్నావా? దేహ సంబంధమైన మరణముకు భయపడుతున్నావా? లేక దేవునికి భయపడుతున్నావా? లేఖనమైతే సెలవిస్తుంది, దేహమును చంపిన వారికి భయపడి ఏమీ ప్రయోజనం? తర్వాత దేహమును ఆత్మను నరకములో పడద్రోయే శక్తి కలిగిన దేవునికి భయపడండి అంటున్నాడు. అర్థమవుతుందండి? వాస్తవానికి మనుషులంతా భయపడుతున్న సంగతి, ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, వయసు పైబడిపోతుంది, పిల్లలు పెరిగి పెద్ద అయిపోయారు, వారి చదువులేంది, వివాహాలేంది, కుటుంబం కొరకు తెచ్చిన అప్పు సమస్యలేంటి, లేదా మనిషిని వెంటాడుతున్న ఆ అనారోగ్య పరిస్థితి ఏంటి? ఇవే కదా ఎక్కువ. వీటిని గురించే భయపడడం అంతా ఇంత కాదు మనుషులు. అయితే దేవుడు అంటాడు, మీరు వాటికి భయపడుతున్నారే కానీ చనిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయా? అప్పులు ఉంటాయా? నిన్ను వచ్చి మళ్ళీ అడుగుతారా? వాడు చచ్చిపోవాలి నిన్ను దగ్గర రావాలంటే అడగడానికి. అంటే మనం చనిపోయిన తర్వాత మన అప్పు అడగాలంటే వాడు వచ్చి మన దగ్గరికి అడగాలి. ఇంక అడగడానికి కూడా అవకాశం లేదు కదా. చనిపోయిన తర్వాత రోగం నిన్నేం చేస్తుంది? చనిపోయిన తర్వాత సమస్య నిన్నేం చేస్తుంది కదా. మరి చనిపోయినంత వరకే ఉన్నటువంటి వాటికే ఇంత భయపడుతున్నావే, దేహమును దేహములతో పాటు నీకున్న ఆత్మను నరకములో త్రోసివేసే ఆ దేవునికి మిక్కిలి భయపడవలను కదా అంటాడు. ఆయనకే భయపడుడి అంటాడు. ఈ రోజుల్లో దేవుని నమ్మిన వారని కాదు, దేవుని నమ్మని వారని కాదు, ఎవరైనా కదిపి అలా కదిలిస్తే వారికున్న భయాందోళనలు అన్నీ ఇన్ని కాదు, రకరకాలుగా. అయితే దేవుడు అంటాడు, నువ్వు నాకు భయపడితే అవి నీకు భయపడిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందండి? దేవునికి మనం భయపడితే అవి మనల్ని చూసి భయపడి వెళ్ళిపోతాయి. దేవునికి భయపడకపోతే అవి మనల్ని భయపిస్తూనే ఉంటాయి. అవి భయపిస్తున్నంత వరకు నువ్వు భయపడుతూనే బ్రతుకుతూ ఉంటే రోజు చేస్తావు. అవి భయపిస్తున్న వాటిని నీవే చేతపట్టుకొని ధైర్యంగా దేవునికి భయపడి, ఇదిగో ప్రభువా అని దేవుని చేతికి అప్పగిస్తే ఇవి ఆ ఒక్కరోజే చేస్తావు, మిగిలిన రోజులన్నిట్లో ఆనందంగా బ్రతుకుతావు. హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నాడు, నాకు భయపడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడాలి. ఆయనకు భయపడు వారికి బైబిల్లో రాయబడి ఉంది, ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి భయపడు వారికి
ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. దేవునికి భయపడు వారికి వారిని వెంటాడుతున్న సమస్యలే వారికి భయపడిపోయేటట్లుగా, పారిపోయేటట్లుగా చేస్తాడు. నీవు దేవునికి భయపడితే నిన్ను వెంటాడుతున్నటువంటి ఏ చెడు, ఈ లోక సంబంధమైనవి, ఏ పాపమైన ఈ లోక సంబంధమైనది పారిపోతుందన్న సత్యాన్ని లేఖనాల ద్వారా మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. అందుకు మీరు దేవునికి భయపడాలని దేవుడు చెప్తున్నాడు. మనం భయపడవలసింది దేవునికి మాత్రమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఎందుకు అలా జరుగుతూ ఉన్నది అంటే, అక్కడనే అంటాడు, నన్ను కనీసం కలలో కూడా జ్ఞాపకం చేసుకోకపోతే నీ భయం కొంచెమైనా ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నన్ను కలలోనైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకోకపోతివి అంటే అదే అర్థం. నన్ను కలలోనైనా జ్ఞాపకం చేసుకోకపోతివి. ఎందుకు? నేను బహుకాలము నుండి మౌనముగా ఉండుటాన్ని బట్టే కదా దేవుడు అడుగుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు భయం కలిగి ఉండకపోవడానికి కారణం నేను మౌనముగా ఉండినందునే కదా. బహుకాలము నుండి నేను మౌనంగా ఉన్నాననే కదా. నువ్వు భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నావు. భయము భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. నేను బహుకాలం నుండి మౌనముగా ఉండినందునే కదా నీ ఇష్టం వచ్చినట్లు, నీకు నచ్చినట్లు, నీకు ఎటు పడితే అలా ఆలోచన కలిగితే అలా నడిపించబడుతున్నావు. నేను బహుకాలము నుండి మౌనముగా ఉండినందునే కదా అంటున్నాడు. నిజమే కదండి. వాస్తవానికి దేవుడు మరో నూతన దినం, నూతన మాసం ప్రభు మనకు అనుగ్రహించాడు. గడిచినటువంటి రోజుల్లో, గడిచిపోయిన మాసాలలో, గడిచిపోయినటువంటి రోజుల్లో దేవుడు ఎంతగా మనల్ని కాపాడినాడు, ఎంతగా మనల్ని పోషించినాడు, ఎంతగా మన కుటుంబాలలో మన బిడ్డల పట్ల కృప చూపుతూ వచ్చాడు. ఎన్ని మేలు చేశాడు చెప్పండి. ఒక్కొక్కటి నువ్వు గినక దేవుని సన్నిధిలో చెప్పగలిగితే సమయం అంతా దేవుని సన్నిధిలోనే గడిపేస్తాను. ఎందుకంటే అన్ని లెక్కకు మించిన మేలు దేవుడు చేస్తున్నాడు కాబట్టి. ఎందుకని సమయం నీకు సరిపోదు. నువ్వు పని చేసుకోవడానికైనా, డ్యూటీ చేసుకోవడానికైనా, లేదు స్కూల్కి వెళ్ళి చదువుకోవటానికైనా, వ్యాపారాలు చేయటానికైనా, లేదా అట్లీస్ట్ నువ్వు అన్నం తినటానికైనా నీకు కావలసిన అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్నాడే. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పొడిగించి. మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లా అండి? మనుషులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే ఎలా? ఒక రోజు మనకు పొడిగించబడిందంటే మనం ఎంతో ధన్యులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే గతించిపోయిన వారు ఎందరో. ఈ రోజున నువ్వు సంతోషంగా, నెమ్మదిగా ఉన్నావంటే
నువ్వు ధన్యుడవు ధన్యురాలు. ఎందుకంటే ఎందరో కుమిలిపోతున్నారు, సంతోషం లేక, ఆనందం లేక, నెమ్మది లేక. నిన్నటి దినాన 3 పూట్ల నువ్వు భోజనం తిన్నావంటే నువ్వు ఎంతో ధన్యుడవు ధన్యురాలు. ఎందరో ఆకలి మంటలతో కేకలు వేస్తున్నారు లోకంలో. తెలుసా మీకు ఆ విషయం? ఈ రోజున మన ఒంటి మీద ఈ వస్త్రాలు ఉన్నాయంటే మనం ఎంతో ధన్యులము ధన్యురాలం. లేని వారు ఎందరో. నీకు గూడు ఉందంటే నువ్వు ఎంతో ధన్యుడు ధన్యురాలు. లేని వారు ఎందరో. కానీ కృతజ్ఞత లేకపోతే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోతే వాటిని బట్టి ఇక మనం మనుషులమని అనిపించుకుంటామా? ప్రభు దృష్టిలో, దేవుని దృష్టిలో అనిపించుకుంటామండి. మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ఇవన్నీ ఆలోచన చేస్తే, కొంచెం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని యొక్క ఆ ఉపకార సహాయములు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఖచ్చితంగా దేవుని యందు మనం భయము భక్తి కలిగి బ్రతుకుతాం. అది జ్ఞాపకం లేకపోతేనే భయము భక్తి విడిచి విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇంతవరకు దేవుడు అలా మనకు అన్ని సమకూరుస్తున్నా కూడా ఇంకా 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 గుర్తు చేసుకోకుండా, ఇంకా జ్ఞాపకం చేసుకోకుండా, దేవునికి కృతజ్ఞతగా మనం బ్రతకకుండా అలానే ఉంటే ఒకనొక దినాన చూసినంతవరకు చూసినాళ్ళు చూసి దేవుడు పొరపాటున కన్నెరి చేశాడు అనుకోండి, పొరపాటున ఆయన ఉగ్రత మన మీద రగులుకుందే అనుకోండి, మనం బ్రతకలేమండి, భూమి మీద నిలవలేమండి. అందుకొరకే ఆయన మౌనముగా ఉన్నాడని నువ్వు పోయినంతకాలం, పోయినన్ని రోజులు, గతించిన రోజులన్నిట్లో కూడా అలా ఎలాగున్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటాను అనుకుంటే జాగ్రత్త, జాగ్రత్త. ఎప్పుడు ఏమి జరుగుద్దో మనకు తెలియదో, మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో కూడా మనకు తెలియదో. ఈ లోకమే శాశ్వతమని, డబ్బే శాశ్వతమని, బంధుత్వాలు బంధాలే శాశ్వతమని, సంసారమే శాశ్వతమని, లేక ఈ లోకమే శాశ్వతమని పొర్రపాటున నువ్వు అలానే ముందుకు కొనసాగితే జాగ్రత్త, పరిస్థితులు తారుమారైపోతాయి. దేవుడు ప్రేమ కలిగిన వాడండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారికి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎంత ప్రేమ అంటే దేవుని ప్రేమ మన పట్ల ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుతారు. మనుషులు ఏం చేస్తున్నారంట? హృదయపూర్వకంగా దుష్క్రియలు, దుష్టక్రియలు, అపవాది క్రియలు చేస్తున్నారంట. ఎందుకంట? చేసిన క్రియకు
తగిన శిక్ష స్పాట్లో దేవుడు శిక్షించనందున ఆ మాట చెప్తున్నాడు. మనకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. సిగరెట్ తాగే వాళ్ళు, బీడీలు తాగే వాళ్ళు ఉంటారు కదా, చుట్టా బీడీ. స్టార్టింగ్లో అది ఫ్యాషన్గా ఉంటుంది, ఫ్యాషన్. అందరి ఎడల కొంచెం ఉందాతనంగానో లేకపోతే నేను గ్రేట్గా ఉన్నాను అనుకున్నట్లుగానో బిల్డప్గా ఉంటుంది. అవి చిన్నగా అలవాటై రోజులు గడిచే కొద్దీ దాని ద్వారా ఏమండి చివరికి ఏమవుతుంది? ఊపిరితిత్తులు పాడైపోతాయి. మా నాన్న విషయంలో అలానే చెప్పారు. మా నాన్న చనిపోయిన వయస్సుకు ఎంత అంటే ఇప్పుడు ఒక 65 అనుకో, 43 సంవత్సరాలు చనిపోయినాడు మా నాన్న. 20 సంవత్సరాలు దాటిపోయింది. అప్పట్లోనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఊపిరితిత్తులు అన్నీ పాడైపోయాయండి అన్నాడు. గుండె అంతా మొత్తం మసిపెట్టిందండి అన్నారు. పార్ట్స్ అన్నీ చెడిపోయినాయండి అని చెప్పారు. ఏంటయ్యా కారణం అంటే తాగి అవి సిగరెట్లు కావచ్చు, బీడీలు కావచ్చు, సారాయి కావచ్చు, బ్రాందీ కావచ్చు. ఫస్ట్ రోజులోనే పొరపాటున దేవుడు శిక్ష కలిగజేసిందంటే ఆ స్థితి ఉండకపోయిండు కదా. ప్రజలు ఎందుకు మనుషులు శీఘ్రంగా శిక్షించకపోవటనే మరీ ఎక్కువగా విచ్చలవిడిగా తాగుతున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, భయము భక్తి లేకుండా ఎటుబడితే తిరుగుతున్నారు. నిజముగా స్టార్టింగే నోట్లో పెదాల కింద సిగరెట్ పెట్టిన వెంటనే చెంపబట్టి కొట్టింటే దేవుడు కదా, నోటి దగ్గరికి బ్రాందీ సీసా తీసుకొని అలా తగిలించుకోకముందే పండ్లు ఉడగొట్టిండింటే కదా, ఆకు ఒక్క నోట్లో వేసుకుంటేనే ఆ 32 పండ్లు ముందుకు రాలి పట్టుకుంటే స్టార్టింగే అంతే కదా, స్టార్టింగే. నశం దిక్కుదాంలే అని చెప్పేసి నశం తీసుకొని ఇట్టో అన్నీ కూడా ఆ పండ్లు ఆ చేతికి ఊడి వచ్చిందింటే సినిమాలకు షికార్లకు పోయి విచ్చలవిడిగా సూర్యుడును కూడా చూసేటప్పుడే కళ్ళు గినుక పొరపాటున అలా మసక బారి చిన్నగా మూసుకుపోయేటట్లుగా ఉండింటే ఒక్కసారి మోహపు చూపు చూసే పక్కదారి బట్టి స్త్రీనో పురుషున్నో అనుభవించింటే ఆ సమయం అందే HIV కానీ ఎయిడ్స్ కానీ వచ్చి ఉండింటే మనకందరికి అర్థమయ్యే భాషలు చెప్తున్నాడు నేను. భయం రావాలిగా. ఎందుకు భయపడలేదు ప్రభు కంటే ఇదే కారణం. ఒక్కసారి నీ నోట్లో నుంచే బూత్ వచ్చినప్పుడు నీ నోరుకు ప్లాస్టర్ వేసిందంటే భర్తను లేదా భార్యను ఫస్ట్ టైం కొట్టేటప్పుడే కాలుతో తనినప్పుడే ఆ కాలు టఫిమని పడిపోయింటే భర్తను తిట్టేటప్పుడే నీ నోరు టఫిమని ఆగిపోయిందంటే తల్లిదండ్రులు పిల్లలు ఎదిరించినప్పుడే సడన్గా వారి జీవితం అక్కడ ముగిసిపోయిందంటే తల్లిదండ్రులు పిల్లలను అనరాని మాటతో దూషించి ఉంటే
ఆ వ్యక్తి లేదా ఆ తండ్రి ఆ తల్లి అక్కడికక్కడే స్పాట్లో శిక్ష పొంది ఉంటే ఇవన్నీ జరిగేనా? దేవుడు పాపం నా కుమారుడు తెల్లులే, నా కుమార్తెకు తెలియదులే, తెలుసుకుంటుందిలే, తెలుసుకుంటాడులే, తెలిసో తెలియక ఏదో మాట్లాడింది, తెలిసో తెలియకనో ఫ్రెండ్స్ అని చెప్పి ఒక పూట ఒక రోజు తాగినాడు లేదా కొన్ని రోజులు తాగుతాడు, తెలుసుకుంటాడులే. తెలిసో తెలియక తప్పటడుగులు వేశారు, చూద్దాం. తెలిసో తెలియకనో తల్లిదండ్రులు ఎదిరించినాడు, చూద్దాం, మారుతాడు, మారుతుంది. తెలిసో తెలియకనో నా కుమారుడు నా కుమార్తె పొరపాటు చేసింది, సరిదిద్దుకుంటుంది అని ఈరోజు వరకు దేవుడు మౌనంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మౌనాన్ని చేతగానితనంగా చూసుకుంటున్నావా? యేసుక్రీస్తు యొక్క మౌనాన్ని, ఆ దేవదేవుని యొక్క మౌనమును, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మౌనమును నువ్వు చేతగాని పరిస్థితిగా లెక్కగడుతున్నావా? నిన్ను పుట్టించిన దేవుణ్ణి, నిన్ను సృజించిన దేవుణ్ణి, నీకు కావలసినవన్నీ అనుగ్రహించిన దేవుణ్ణి, నీ అవసరతలు తీరుస్తున్న దేవుణ్ణి, నీకు ఆయుష్ను అనుగ్రహించి రోజును పొడిగించి సజీవ లెక్కలో నిలిపిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంటే మౌనంగా ఉన్నాడని చేతగాని వానిగా లెక్కలోకి తీసుకుంటున్నావా? అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు, పొరపాటు పడుతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని నమ్మిన బిడ్డల వరకు కాస్త లోతుగా మనం మాట్లాడితే భార్యాభర్తలు అయ్యే ముందు ప్రమాణం ఏ విధంగా చేస్తారో దేవుని సన్నిధికి రావటానికి కూడా ప్రమాణం అలాగనే చేస్తాం. అవునా? ఎవరన్నా అలా ప్రమాణం చేయకుండా వచ్చిన వారు ఉన్నారా ఇక్కడ? బాప్తిసం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సేవకులైన ప్రతి వారు కూడా ప్రమాణం చేపిస్తారు. నిజముగా నువ్వు దేవుడు యేసుక్రీస్తు అని నమ్ముతున్నావా? ఆయన నీ కొరకు నీ పాపములకు రక్తము కార్చినాడని విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు రక్తమే నీ పాపములను కడిగి వేస్తుందని నమ్ముతున్నావా? యేసే నీకు నిత్య జీవమును అనుగ్రహించువాడని విశ్వసిస్తున్నావా? నీకు నీవు దేవునికి అప్పగించుకుంటున్నావా, లేక బలవంతంగా దేవుని దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నావా అని తప్పక అడుగుతారు. అవునా? అన్నీ అడిగినప్పుడు నాకు నేనే ఆయనే దేవుడని, ఆయన రక్తం నా కొరకే కార్చాడని, ఆయన కార్చిన రక్తము ద్వారా నా ప్రతి పాపము కడిగివేయబడుతుందని, ఆయన ద్వారా నాకు నిత్య జీవం పరలోకమని నమ్ముతూ ఎవరి బలవంతము లేకుండా నేను దేవుని దగ్గరికే వచ్చాను అని అన్నప్పుడు మాత్రమే దేవుని సాక్షిగా, పరిశుద్ధుల సమూహము సాక్షిగా, భూమి ఆకాశముల సాక్ష్యముగా ఆ సమయంలో బాప్తిస్మం ఇస్తారు. అవునా? అంతకంటే ముందు సేవకులు ఏం చెప్తారండి? బాప్తిస్ము ఎందుకు సడన్గా ఎవరు ఇప్పుడు రా బాప్తిసం నాకు ఇద్దురా అంటే నీ ఉండయ్యా కాస్త ఆగు, కొంచెం తెలుసుకో, ఇంకా ఎలాగ నడుచుకోవాలో, నీవు ఇంకా ఏదైనా బలహీనత ఉంటే అలా
దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయి. వాక్యం విను, వాక్యం విను అని ఎందుకంటారంటే ప్రతిదీ కూడా నీకు తెలియాలని. అంతకుముందే దేవుని సన్నిధిలో సేవకులు పలుమార్లు, నా వరకైతే నేను చాలాసార్లు చెప్తుంటా, దేవుని దగ్గరికై బాప్తిసం తీసుకొని వచ్చిన వారు ఎడతెగక ప్రార్థించాలి, దేవుని సహవాసంలో ఉండాలి, ఇంకా రొట్టె విడుచుటలో, ప్రార్థించుటలో నిత్యము ఉండాలి అని చెప్తాం. కానీ మరి మనం ఎంతవరకు ఉంటున్నాం అని నేను చెప్పాను కదా, లోక సంబంధమైనవి, దేహ సంబంధమైనవి అన్ని కారణాలు చూపాకండి. అది నేనైనా సరే, నేను చెప్తున్న మాట మనకి ఎన్నైనా ఉండొచ్చు. నేను ఇంతవరకు చెప్పాను, ఏది శాశ్వతం కాదు మనిషికి. శాశ్వతమైనది దేవుడు ఒక్కడే, దేవుని రాజ్యం ఒక్కడే. అయినా మనం దేవుని సన్నిధికి రావటంలో కావచ్చు, దేవుని వాక్యం చదవటంలో కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థించడంలో కావచ్చు, దేవునికి ఏ విధంగా మనం అప్పగించుకున్నామో అలాగా వెంబడించుటలో కావచ్చు, ఎంతవరకు దేవునికి భయపడి దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు అని ఇక్కడ ఒక్కొక్కరు నాకు చెప్పనక్కర్లే, నీ చెయ్యి నీ గుండె మీద వేసుకొని నువ్వే ప్రశ్న వేసుకొని జవాబు నువ్వే చెప్పుకో, నువ్వే ప్రశ్నించుకో, నువ్వే జవాబు చెప్పుకో. నేను అంటాను, అలాంటి వారి విషయంలో అలాంటి